ముగిసిద్ది, చెప్పాలంటే విజయవంతమైంది. ఇక నెక్స్ట్ ట్రంప్తో సహా 10 దేశాది నేతలు వచ్చే 2-3 నెలల్లో భారత పర్యటనకు రాబోతూ ఉన్నారు అనేది మనకున్న సమాచారం. అంటే మోదీ దౌత్య వ్యూహం సక్సెస్ అయినట్టుగా భావించాలా? ఎస్ అండి, ఒకటి అద్భుతంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు పుతిన్ గారు 2 రోజుల భారత సందర్శన తర్వాత ఒక అద్భుతం ఇక్కడ జరిగింది. ఏం జరిగింది? పుతిన్ గారిని ఇప్పుడు ఢిల్లీలో మోడీ గారితో చూడగానే, పుతిన్ గారికి భారతదేశం ఇచ్చిన ఆతిథ్యాన్ని చూడగానే ఒక అద్భుతం జరిగింది. ప్రపంచంలో ట్రంప్కి చాలా, అంటే భారతదేశాన్ని, ఇంత గొప్ప భారతదేశాన్ని, ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశాన్ని నేను దూరం చేసుకుంటున్నానా అనేది ఒకటి కలిగింది కదండి. అది గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ నేతలకు, అందరు నేతలు కలిగింది ఇది. భారతదేశం ఒక పుతిన్నే వెళ్ళి పుతిన్ ఏం చేసుకోవాలో చేసుకున్నాడు. ఆర్థికంగా, వ్యాపార పరంగా, ఆయుధాల పరంగా అన్ని వ్యాపారాలు చేసుకుంటున్నాడు. మనం ఏంటి ఇలా ఉండిపోయామని ఒక కుతూహలం మొదలైంది. వెంటనే నేను ఒకటే చెప్తున్నా, ట్రంప్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఇండియా రాబోతున్నారు. చాలా అర్జెంటుగా ఆయన రాబోతున్నారు. పుతిన్ గారి కంటే ఎక్కువ ఒప్పందాలు చేసుకుంటారు. ఆయన ఇంకా పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఎక్కువ ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఇంకోటి ఏంటంటే, నిన్న యునైటెడ్ నేషన్స్ యుఎన్లో ఏది అమెరికాలో ఒక సీక్రెట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబడింది. దాని ప్రకారం ఇండియా అనేది చైనాని చెక్ పెట్టి మొత్తం ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ఇండియా అత్యవసరం అని ట్రంప్కి ఒక ప్రబోధం ఇచ్చిందనమాట. అంటే వెంటనే ట్రంప్ కూడా ఆయనే చెప్పాడు, ఆయనంతా నోటితోనే ఆయన చెప్పాడు, నేను ఇండియా వెళుతున్నాను అని. ఎందుకు వస్తున్నారు అంటే క్వాడ్, ఆ రిపోర్ట్లో కూడా ఉదాహరించారు. క్వాడ్ అంటే ఇప్పుడు చైనాని అడ్డుకునే ఒక పెద్ద కూటమి ఒకటి ఉందండి. అందులో అమెరికా, ఇండియా, అదేవిధంగా జపాను, ఆస్ట్రేలియా 4 దేశాల కూటమి సమావేశం ఇండియాలో జరగబోతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఆ సమావేశానికి ట్రంప్ ఇండియా న్యూఢిల్లీ విజిట్ చేస్తున్నారు. అదేవిధంగా ట్రేడ్ డీల్ కోసం విజిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, మోడీ ఒక అద్భుతంగా పుతిన్ అస్త్రాన్ని ఉపయోగించారు. పుతిన్ అనే ఈ రష్యా అధ్యక్షుడిని ఒక అస్త్రంగా ఉపయోగించారు. చూడండి, మా ఇండియా పవర్ ఇది, పుతిన్ గారు వచ్చి చేసుకున్నారు అనేటప్పటికీ వాళ్ళు రావాల్సిన పరిస్థితిని ఇక్కడ పుతిన్ గారు ఒక అద్భుతంగా ఈ దౌత్య విధానంలో పరాకాష్ఠని చెప్తానమాట. అందుకే వచ్చే 3 నెలలు, వచ్చే 90 రోజుల్లో నిజంగా చెప్తున్నానండి, ఇండియా రాబోయే, అంటే న్యూఢిల్లీని దర్శించబోయే ఫారిన్ డెలిగేట్ లిస్టు చూస్తే మనకి దిమ్మ తిరిగిపోతుందన్నమాట. అంతే, ఇంత దౌత్య విధానం ఇంత బాగా చేయొచ్చా అని మోడీ గారిని చూసి నేర్చుకుంటారన్నమాట. ఏంటి అంటే, ఈ పుతిన్ రాగానే అందరిలో తొందర మొదలైంది. జనవరి 26, 27 తారీఖుల్లో మన దేశం ఎవరు అంటే విశిష్ట అతిథులు ఎవరంటే, రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. జనవరి 27వ తారీఖున ఇండియా, EU 27 దేశాల కూటమి అయిన EUతో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాం. అందుకని EU 27 దేశాలకి యూరోపియన్ యూనియన్ కమిషను, కౌన్సిల్ అధ్యక్షుడు ఏది ఆంటోనియో కోస్టా, ఉర్సులా ఇద్దరూ రాబోతున్నారు. చాలా పెద్ద విజిట్ అండి. ఇండియా ఈజ్ గోయింగ్ టు ఇంక్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడ్ డీల్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడ్ డీల్ అని చెప్పవచ్చు. అది కుదరబోతుంది. అది ఒక పెద్ద లిస్టు. అదేవిధంగా ట్రంప్ వస్తున్నారు. తర్వాత కెనడా ప్రధాని కార్నీ ఇక్కడ రాబోతున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇక్కడ రాబోతున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు డిసిల్వా రాబోతున్నారు. చూడండి ఎంత లిస్ట్ ఉందో. అదేవిధంగా క్వాడ్ సమ్మిట్ జరిగిపోతే ట్రంప్ గారు వచ్చినప్పుడే జపనీస్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తకాయిచి రాబోతున్నారు. ఆస్ట్రేలియన్ ప్రధాని ఆల్బనీస్ ఇక్కడికి వస్తున్నారు. ఇది ఒక లిస్ట్ మాత్రమే చెప్పాను. అదేవిధంగా జర్మనీ ఛాన్సలర్ కూడా ఇండియా రాబోతున్నారు వచ్చే నెలలో, అంటే జనవరి ఫిబ్రవరిలో. అంటే చూసారా, ఈ 90 రోజుల్లో ఎంత ద గ్రేట్ అగ్రరాజ్యాలు మాత్రమే నేను చెప్పాను, ఇంకా చిన్న చిన్న నేతలు నేను చెప్పలే. అంటే వరల్డ్ లీడర్స్ ఆర్ క్యూయింగ్ ఫర్ ఇండియా, క్యూ కడుతున్నారు న్యూఢిల్లీ రావడానికి. ఎందుకంటే ప్రధాని మోడీ గారు ఒక అద్భుతమైన దౌత్య విధానంతో ముందు పుతిన్ గారు వచ్చారు. చూడండి ఇంకా లైన్ ఎలా కడతారో, ఎంత అద్భుతాలు జరగబోతున్నాయి చూడండి. ఎంటైర్ అగ్ర రాజ్య నేతలందరూ ఇండియా క్యూ కడుతున్నారు. ఇది దౌత్య విధానం. చాలా జాగ్రత్తగా ఇండియా ఒక్కడి విషయం నేను చెప్పదలిసానండి. అసలు పుతిన్ గారితో సమావేశంలో ఇండియా ఒకటి చెప్పింది, బ్యాలెన్సింగ్ యాక్ట్. అంటే దాన్ని ఏమంటారంటే, దౌత్య విధానంలో మాకు సర్వాధికారం ఉంది, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలి, ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు అని నిర్ణయించుకోవడం. అంతేకాని ట్రంప్ ఆంక్షలు విధించి రష్యాతో ఆయిల్ డీల్ వద్దు, ఆయిల్ తెచ్చుకోవద్దు అంటే నేను వినను అని ఇంకా ఎక్కువ చేసుకున్నారు ఈరోజు. ఇంకా ట్రంప్ ఈ విషయంలో
ప్యూనిటివ్ టారిఫ్స్కి వెళ్ళరు. ట్రంప్కి ఆల్రెడీ బుద్ధి వచ్చింది. అమెరికన్ కాంగ్రెస్లో అందరూ చెప్తున్నారు ఇండియాని దూరం చేసుకోవడం అమెరికా చేసిన అతిపెద్ద తప్పు ఈ ట్రంప్ హయాంలో అని. ట్రంప్కి ఇప్పటికే చాలా ఆయనకి గుణపాఠం వచ్చింది. ఆయన కూడా మోడీ నా ఫ్రెండ్, నేను వస్తున్నా న్యూఢిల్లీ అని ఆయనే చెప్పారు. అంటే ఎంత అర్జెంటుగా ఆయన వస్తున్నారంటే ఇప్పుడు పుతిన్ గారు వచ్చిన తర్వాత ఇంకా అర్జెంటుగా వచ్చినా డేట్ ఫిక్స్ చేసేసినా ఆశ్చర్యం లేదు. అంటే 2 నెలలైంది, డేట్ కూడా ఫిక్స్ చేసేయచ్చు. కాబట్టి న్యూఢిల్లీ వెరీ బిజీ. న్యూఢిల్లీ ఎంఈఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ ఎవరినైతే అతిథులను ఆశిస్తా ఇన్వైట్ చేస్తారో వాళ్ళు చాలా బిజీ. హైదరాబాద్ హౌస్ న్యూఢిల్లీలో చాలా బిజీగా ఉండబోతుంది. వచ్చే 3 నెలల పాటు భారతదేశం ద్వైపాక్షిక సమావేశాల్లో నిమగ్నం అవ్వబోతుంది అని మనం చెప్పొచ్చు. రైట్. ఇక భారత రష్యా శిఖరాగ్ర సమావేశంలో చాలా కీలకమైన